నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిఎన్ కండ్రిక నందు మ్యాజిక్ బస్ మోండలిస్ ప్రోగ్రామ్ లో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు స్పోర్ట్స్ ఫెడరేషన్ మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యం పెంపొందించడానికి మరియు పిల్లల యొక్క అభివృద్ధికి ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమణయ్య, ఎంఈఓ రవీంద్రనాథ్, ఏ ముని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 TV7 రిపోర్టర్ రామచంద్రయ్య, బుచ్చినాడ, కండ్రిక మండలం. స్పోర్ట్స్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నెరబైలు అనే ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ వెంకటరాజా అని మీకు పీడి సార్లకు తెలిసి ఉంటుంది. వెంకటరాజా అనే ఒక పీడి సార్ గారు, ఆయన ఒక అమ్మాయి, ఒక చాలా పేదరాలు అమ్మాయి, గొడుగు కర్ర ఉంటుంది ఇరిగిపోతే దాన్ని హాకీ స్టిక్ మాదిరిగా ప్రాక్టీస్ చేస్తాను. ఇది చూశాడు వెంకటరాజా సార్. ఆ సార్కు బాగా హాకీలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆ అమ్మాయిని పిలిచి హాకీ స్టిక్ కొనిచ్చి బాగా తీర్చిదిద్ది ఈరోజు నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కాదు, ఒలింపిక్స్ లో ఆమె ఆడుతుంది. ఒక 45 చిన్న గ్రామం అంటే రజని అమ్మాయి. ఆ అమ్మాయి అంత స్థాయికి పోయినా మా స్కూల్ కరకంబాయిలో పనిచేసేటప్పుడు వచ్చి కాళ్ళకు మొక్కి ఎప్పుడన్నా కానీ అక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని తర్వాత నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి పోతుంది. ఆ గురువుని మర్చిపోతుంది. అంతటి ప్రాముఖ్యత ఉంది స్పోర్ట్స్. కాబట్టి మీలో కూడా ఇక్కడ ఆడిపిస్తుంటే చూస్తుంటారు కొంతమంది పిల్లలు. కిషోర్ సార్ కానీ, హరిబాబు సార్ కానీ, మస్తానయ్య సార్ కానీ, రాంబాబు సార్ కానీ అందరూ చాలా కృషి చేస్తుంటారు. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే వాళ్ళ కృషి ఏ రోజు ఒక రోజు ఒక మంచి పిల్లలు స్టేట్ లెవెల్లో పోతున్నారు, నేషనల్ లెవెల్లో పోతున్నారు అంటే వాళ్ళ కృషి అభినందనీయం. కాబట్టి మంచి ఎండలో బాగా కష్టపడుతూ ఉంటారు. రాంబాబు సార్ అప్పుడప్పుడు వచ్చిన సార్, అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. ఈ మ్యాజిక్ బస్సు అనేది నిజంగానే మన స్కూల్కి ఒక వరం లాంటిది. ఎందుకంటే ఈ మ్యాజిక్ బస్ సార్ ఇప్పుడే వచ్చినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు వారు లాస్ట్ మంత్ అయితే ఇంకా మనకు మ్యాజిక్ బస్కి చాలామంది వచ్చేవాళ్ళు. ఈరోజు కూడా పిలిస్తే వాళ్ళు ఆనంద్ సార్ పిలిస్తే చాలా దూరం ఉందనేది రాలేదు. అది మ్యాజిక్ బస్ పెట్టి అదేవిధంగా టీచర్స్కి అందరికీ కూడా వందనాలు, పిల్లలకి ఆశీస్సులు. ఈరోజు నేను ఈ మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము కబడ్డీ వాలీబాల్ ఈ రెండు స్పోర్ట్స్ ఈ గేమ్స్ కండక్ట్ చేసుకోవడంలో ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టేట్ లెవెల్. ఇప్పుడు ఏ శారీరకంగా ఎవరైతే దృఢంగా ఉంటారో మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా ఉంటారు. వాళ్ళు ఏ యాక్టివిటీలో అయినా చురుకుగా పాల్గొనేటువంటి కెపాసిటీ డెవలప్ అవుతుంది. అందుకనే ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుతో పాటుగా ప్యారలల్గా మనకు పీఈటీలు కూడా మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టడం, దానికి సంబంధించినటువంటి పీఈటీలు మనకు ఇవ్వడం, ఇది ఆ ఉద్దేశంతోనే చదువుకి క్రీడలకి లింక్ ఉంది కాబట్టి అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ ఆడకుండా లేజీగా గమ్మని కూర్చుంటారో వాళ్ళు ఏదో మార్కుల కోసమే పనికొస్తారు తప్పితే ఏ కార్యక్రమంలో తిరుగుగా పాల్గొనేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. మీలో కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ
నేను అందుకనే పీటీ జరిగేటప్పుడు కొంతమంది లోపల కూర్చోంటారు, వాళ్ళ మీద కూర్చోంటారు, నేను అందుకనే చెప్తా. టీం వారికి, నా సహ ఉపాధ్యాయులకు నా వందనాలు, పిల్లలకు ఆశిస్తులు. మ్యాజిక్ బస్ అనే ప్రోగ్రాము కేవలం శ్రీ సిటీ సరౌండింగ్లో ఉండేటటువంటి స్కూల్స్లో మాత్రమే జరపబడతాము. సో ఆ అవకాశం మీకు వచ్చినందుకు మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వేరే స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ కావడం లేదు. మనకి స్పోర్ట్స్కి టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అనేక అవకాశాలని మనకు అందించేది ఈ మ్యాజిక్ బస్ ప్రోగ్రామ్. కాబట్టి పిల్లలంతా కూడా ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని మీరు ఆటల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేసి మీ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్ని అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. పాఠశాల బిఎన్ కండ్రిక ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే బిఎన్ కండ్రిక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, మిగిలిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి, బిఎన్ కండ్రిక ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే పిల్లలకి మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ 1998లో ఇండియాలో ప్రారంభమైంది. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ముఖ్యంగా సిసిటి ప్రాజెక్టు ఈ తడ, సులూరుపేట, వర్ధాయిపాలెం, బిఎన్ కండ్రిక, సచ్చివేడు, గూడూరు, చిత్తమూరు మండలాల్లో 7 మండలాల్లో మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత 2023 ఆగస్టులో స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక 4000 మంది పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మాండ్లేజ్ కంపెనీ సహకారంతో పిల్లల్ని ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఏం చేస్తామంటే స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనము కబడ్డీ, వాలీబాల్, ఎవరైతే పిల్లలు కబడ్డీ, వాలీబాల్కి సంబంధించి పిల్లలు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఆ పిల్లల్ని 4200 పిల్లల్ని మేము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది సార్. ఇందులో భాగంగా చాలా వరకు ఎక్కువగా గర్ల్స్ మీద ఫోకస్ చేస్తూ అమ్మాయిలు కూడా ఇదో సమాజంలో ఖచ్చితంగా ప్రతి రంగాల్లో కూడా ముందున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మేము మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, మాండ్లేజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గర్ల్స్ని ఎక్కువగా మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళలో స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం ద్వారా ఇంతవరకు మేము 20 మంది పిల్లలు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ద్వారా లాస్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయిలో కబడ్డీ మరియు వాలీబాల్లో ఆడటం జరిగింది. అలాగే నెల్లూరు కబడ్డీ అసోసియేషన్ ద్వారా ఒక 6 పిల్లలు కబడ్డీ గేమ్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మీరు చూస్తున్న కార్యక్రమాల్లో చాలా వరకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరిని కూడా మేము కలవడం, వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవడము. ప్రతి పాఠశాలలో కూడా మేము తీసుకున్న 36 పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో కూడా ఇంట్రా స్కూల్ టోర్నమెంట్స్ అంటే పిల్లల్ని గ్రూప్స్గా డివైడ్ చేసి, టీమ్స్గా డివైడ్ చేసి వాళ్ళకి కబడ్డీకి సంబంధించి, వాలీబాల్కి సంబంధించి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము గిఫ్ట్స్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా నాకు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా 15 days సర్టిఫికేషన్ ముఖ్యంగా చెప్పేది ప్రతి పాఠశాల కూడా గవర్నమెంట్ లిస్టులో. ఈరోజు ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో గొప్ప కార్యక్రమాలు జరుపుకోవడానికి మాండ్లేజ్ శ్రీ సిటీ యొక్క సహకారంతో మ్యాజిక్ బస్ సంస్థ ఈరోజు 36 స్కూళ్ళను తీసుకొని 9 మంది కోచెస్తో ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 2 years అవుతుంది. కానీ మ్యాజిక్ బస్ అంటే ఏంటో చాలామందికి తెలీదు. నేను చాలా స్కూల్లో వెళ్ళి ఈ యొక్క స్పోర్ట్స్ ఫెడరేషన్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. మ్యాచెస్ పేసి అనే అతను మన ముంబై నగరంలో ఉన్నటువంటి అక్కడ రబ్బీ ప్లేయరు. అతను వచ్చి రబ్బీ ఆడుతూ ఉండడంతో ఆ యొక్క బాల్ కాంపౌండ్ నుంచి బయటికి పడడంతో పిల్లలు అక్కడ ఒక స్లమ్ ఏరియా అన్నమాట. స్లమ్ ఏరియా అంటే ఒక మురుగుబాట. అక్కడ అంటే ఆ ముంబై నగరంలో ఆడున్నటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే కనీసం వేసుకోవడానికి బట్టలు లేకపోవడము, ఆల్కహాల్ తీసుకోవడము,
చెడు అలవాట్లకు ఎక్కువ బానిస అయిపోయినటువంటి ఆ ప్రదేశంలో బాల్ పడటంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ బాల్ తీసి విసిరేయడం జరిగింది. అక్కడ వెళ్ళి ఇతను చాలా మ్యాచెస్ వేసి చాలా గొప్పతను, అతనికి మిలియన్లో కానీ అమౌంట్ అనేది ఉన్నది. కానీ అలాంటి వాళ్ళు ఈ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తారా?